మీ పేరండి? రాజండి సార్. రాజు గారు, 2024 ఎలక్షన్స్‌లోని జగన్ వస్తే బాగుంటుందా? లేకపోతే చంద్రబాబు వస్తే బాగుంటుందా? జగన్ అన్న వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకు అనుకున్నారు జగన్? అందరికి ఉపయోగపడుతుంది. అందరికీ ఉపయోగపడుతుంది. ఏ రకంగా? పిల్లలకి ఏటి, తల్లిదండ్రులకి ఏటి, పేదలకి ఏటి అందరికి ఉపయోగపడతారు. ఆ, ఉమ్. ఉపయోగపడుతున్నారు. ఉపయోగం అంటే ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఏం చదువుతున్నారు వాళ్ళు? డిగ్రీ ఐటీ డిగ్రీ ఐటీ చదువుతాను. ఐటీ చదువుతున్నారు. సో వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా వచ్చినాయా డబ్బులు? ఏమైనా మరి జగన్ అన్న తరపున వచ్చేవంటే జగన్ తరపు డబ్బులు వచ్చినాయా? వచ్చేవి. ఓకే. ఇంక మీకు ఏమైనా డబ్బులు వస్తున్నాయా? వాలంటీర్ సేవలు ఎలా ఉన్నాయి? వాలంటీర్ ఇంటికి వస్తున్నారా? వస్తుండ్రు బాబు, వస్తున్నారా? వస్తుండ్రు. ఏమైనా ఇస్తున్నారా మీకు? ఇస్తుండ్రు డబ్బులు. ఏది ఇబ్బంది ఏంటి సరే వాళ్ళంటారు, ఫోన్ చేసి వస్తుండ్రు, కలుస్తుండ్రు. బాగుందా వాలంటీర్ వ్యవస్థ? బాగుందా? బాగుందండి సార్. ఇంతకుముందు గతంలోనే మీకు ఏదైనా కావాలంటే ఇబ్బంది ఉండేది. ఇబ్బంది ఉండేది. ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. ఇప్పుడు వాలంటీర్ ఇప్పుడు రేషన్ బియ్యం ఎలా ఉన్నాయి మీకు? రేషన్ బియ్యం కూడా బాగానే ఉన్నాయి, ఇంటికి కూడా వస్తున్నవి. ఇంటికి వస్తున్నాయి. ఏది ఇదైనా సరే వాలంటీర్కి చెప్పినా సరే ఇబ్బంది పెట్టకుండా మనకి ఇప్పించుతాండు. అన్నా క్యాంటీన్ బాగుందా? చంద్రబాబు నాయుడు టైంలో అన్నా క్యాంటీన్ పెట్టారు, అది బాగుందా? ఇప్పుడు డైరెక్ట్ బియ్యం ఇంటికి వస్తున్నాయి. ఇంటికి ఇదే బాగుంది. ఇదే బాగుంది. అక్కడికి వెళ్తే మాత్రం డిఎల్ఎస్ దిట్లు కాసుకుని ఉండేవాళ్ళు మెండలో పడి. ఇప్పుడు ఇదే మంచిది, ఇంటికి వస్తుంది రేషన్. ఇంటికి వచ్చేస్తుంది. సో జగన్ వస్తారంటారు? జగన్ వస్తారు.